వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు మనం చదువుకున్నాం. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమున పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలా దేవుడరా, పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో పేతురు భక్తుడు కొన్నిటిని మానాలి, వాటిని విసర్జించాలి అని తెలియపరుస్తున్నాడు. వీటిని మానాలి అనేది ఈ వాక్య భాగంలో ఉంది. సమస్తమైన దుష్టత్వం, కపటము, సమస్తమైనటువంటి కపటం. ఈ కపటము అంటే మోసం, కపటం. నతానయేలు యేసుప్రభువు దగ్గరికి వస్తున్నప్పుడు ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. అంటే ప్రభు మన యొక్క హృదయ అంతరింద్రియములు ఎరిగిన దేవుడు కనుక మనకు పాస్ మార్కు మనుషుల దగ్గర కాదు, మన పాస్ మార్కు రావాల్సింది ఎక్కడంటే యేసుప్రభు దగ్గర ప్రమాణంగా పెట్టుకోవాలి. అది ప్రామాణికం. ఆ స్టాండర్డ్ మన సంఘములో తల్లిదండ్రులుగా, కుటుంబాలుగా మనం మెయింటైన్ చేస్తే, మనం అలా ఉంటే చాలా మంచిది. పేతురు భక్తుడు అంటున్నాడు, సమస్తమైనటువంటి కపటము, సమస్తమైనటువంటి దుష్టత్వము, వేషధారణ, అసూయను, దూషణ మాటలను మాని. నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు నీకు దూషణ మాటలు రావంగా. దేవునిలో నీవు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు ఇంకా దూషణ మాటలు రావు. మన ప్రవర్తన మారుతుంది. దేవుని ఎప్పుడు సంతోషపెట్టాలనేటువంటి ఆశే ఉంటుంది తప్ప మరి ఆశ ఉండదు. బ్రతుకుతే దేవుని కొరికే బ్రతకాలి యథార్థంగా అనేటువంటి రూఢిగా ఉంటుంది. ఎప్పుడైతే అది లేకపోతే మన సొంత ఇష్టాలు, శారీరకమైనటువంటి జీవితం, మన యొక్క స్వయం ప్రేమిస్తే వస్తాయి సమస్యలు. అందుకే ఏమంటాడు, అవి మానాలి అంటున్నాడు. ఏవి? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధరణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని అంటే వాటిని విడిచిపెట్టాలి, వాటిని విసర్జించాలి, విడిచిపెట్టాలి, అవి వదిలిపెట్టాలి అంటున్నాడు. అవిగిన మనిషి జీవితాల్లో ఉన్నట్లయితే మనిషి ఆత్మీయంగా ఎదగలేడు, దీవించబడలేడు, ఇతరులకు దీవెనకరంగా ఉండలేడు. చాలా కష్టం. ఇంకొక మంచి సలహా ఇచ్చాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. అప్పుడే జన్మించిన శిశువులు, చిన్న బిడ్డలు, పసిబిడ్డలు పగ పెట్టుకుంటారా? పసిబిడ్డలు పగ, ద్వేషం వారిలో ఉంటుందా? ఉండదు అంటున్నాడు. పసిబిడ్డ శిశువులను పోలిన వారే. అలా శిశువులాగా ఉండాలంట. అంటే మరొక వాక్యంలోకి మళ్ళీ వెళ్ళాకండి, ఈ కాంటెస్ట్లోనే ఆలోచించండి. మనమైతే అవకాశం వస్తే ఏదో ఒక విధంగా గాయపరుద్దాం అనుకుంటాం. అలా అనకూడదు. మనం ఆత్మీయులుగా శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. రక్షణలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. ఆ రక్షణలో ఎదగాలి అంటే ఈ నిర్మలమైనటువంటి పాలు అంటాడు. వాక్యము పాలు ఎవరికి అంటే, ఎవరికి పాలు? శిశువులకు. అంటే రక్షణలో అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి వారంట
వారికి ఈ నిర్మలమైన వాక్యము అవసరము అంటున్నాడు. దీంట్లో ఇర్మియా ప్రవక్త అన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని. దానికి వ్యాధి ఉందంట, ఘోరమైన వ్యాధి ఉందంట. మీరు కావాలంటే ఆ వర్డ్ చదవండి, ఆ వచనం చదవండి, మన వచనం తీసి చదవండి, ఏం కాదు, పర్లేదు. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎస్, ఎక్కడో లేదు మోసం, అది ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అది మనలో. ఆ మోసకరమైన హృదయం నుండి, ఆ మోసకరమైన జీవితం నుండి యేసుప్రభువు వారు మనల్ని విడిపించాడు, రక్షణ ప్రసాదించాడు. ఆయన సారూప్యంలోకి మనం వెదగాలి అని. కొత్త నిబంధన గ్రంథంలో గ్రీకు వర్డుకు, ఈ మోసానికి గ్రీకు వర్డ్ ఏమని రాయబడిందంటే డోలోస్. డోలోస్ అంటే ఆధ్యాత్మిక కపటత్వం. బిబ్లికల్గా మనం చూస్తే దేవులరా, కొత్త నిబంధన గ్రంథంలో డోలోస్ అంటే కపటం, ఆధ్యాత్మిక కపటం. దాన్ని మనం 1 పేతురులో మనం చూసాం. ఆయన పాపము చేయలేదు, ఏ కపటమును లేదు. అంటే యేసుప్రభువు వారిలో ఏ కపటము లేదు. సమస్య ఎక్కడొస్తుందంటే మనిషికి తన అంతరంగములో తాను ఊహించుకున్నవి, తాను పోగు చేసుకున్న వ్యర్థత్వాన్ని బట్టి మనిషి ఏమైపోతాడంటే ఫలించలేడు. యేసుప్రభువు వారిలో ఏమైనా కపటం ఉందా? కపటం లేదు. కనుక ఎక్కువగా ప్రేమించే వారికి, ఆయన వాక్య పెరుగులు నడిచే వారికి గాయాలు ఎక్కువ తగులుతాయి. అందులో సేవకుడు కీడు సహించేవాడుగా ఉండాలంట. కనుక దేవుడరా, మోసము అనేది ఏమవుతుందంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని చూస్తుంది. అలాగనే సరే ఇట్లా మోసం చేద్దాం, ఇట్లా చేస్తే ఏమైనా వస్తుందని తాత్కాలికమైన ప్రయోజనం అంతే. సో మోసం ద్వారా తాత్కాలికమైన ప్రయోజనం వస్తుంది, కానీ దీర్ఘకాలికమైనటువంటి నష్టం ఉంటుంది, ఆ పరిణామం ఉంటుంది దీర్ఘకాలంగా. ఎంతో కాలం మోసం చేస్తే ఎంతో కాలంగా కష్టపడాల్సి వస్తుంది. తాత్కాలికంగా ఆ ప్రయోజనం ఆశించి మోసం చేస్తే ఆ మోసం వల్ల మళ్ళా నష్టం ఏమొస్తుందంటే చాలా కాలము దాని యొక్క నష్టాన్ని భరిస్తూ ఉండాలి. యాకోబు తన తండ్రిని మోసగించి ఆశీర్వాదాన్ని దొంగలించాడు. యాకోబు తన తండ్రినైన ఇసాకును మోసగించి, కపట వేషం వేసుకొని మోసగించి ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని దొంగలించాడు. దొంగలించిన తర్వాత తండ్రి ముఖం చూడకుండా 20 సంవత్సరాలు ఉండిపోయాడు. అంత మాత్రం కాకుండా తాను మోసగించబడ్డాడు. అంటే దాని ప్రభావం అంతగా ఉంటుంది. తానేమో తల్లి మాట విని తొందరపడి వెళ్ళి ఎలాగా నటించాడు, అద్భుతంగా నటించాడు. తండ్రి కూడా అనుకున్నాడు. అక్కడ కూడా ఆ సమయంలో ఇస్సాకు సందేహించాడు, కానీ ఇచ్చేశాడు ఆశీర్వాదం. చేతులు ఏశావు చేతుల్లో ఉన్నాయి, స్వరం యాకోబు స్వరం లాగుంది అన్నాడు. చేతులు పట్టుకున్నాడు. చేతులు పట్టుకుంటే తల్లి ఏం చేసింది? చాలా తెలివిగా ఆ మేక చర్మం చేతుల మీద భుజాల మీద కప్పింది. ఇట్లంటే చేతులతో అనగానే వాక్య భాగాన్ని మనం చదువుదాం. ఆదికాండం 27వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుదాం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతని అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడువో కాదో, నేను నిన్ను తడివి చూచెదనని దగ్గరికి రమ్మని చెప్పెను.
యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. చేతులు ఒకరివి స్వరం ఒకరి ఉంటుందా? స్వరమేమో యాకోబు స్వరం అంట, చేతులేమో అక్కడ రౌడు పడి ఆగిపోవాలి కదా, ఆగిపోలే. తొందర ఎక్కువ ఆయనకు, ఎందుకంటే తెచ్చింటాడు, అదేదో వండింటాడు తినాలని. తొందర ఎక్కువ. ఆయనకు ఆశీర్వదించి ఇంకా తింటే సరిపోతుంది అనుకున్నాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన పిమ్మట ఆశీర్వాదం తీసుకునేటువంటి యాకోబు 20 సంవత్సరాలు, మరలా 20 సంవత్సరాల వరకు తిరిగి తండ్రిని చూడలేకపోయాడు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనం పొందాడు కానీ దీర్ఘకాలం దాని యొక్క పర్యావసనాన్ని ఎదుర్కొన్నాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. అననీయ సప్పీరాలు వారు చేసినట్టు దాన్ని బట్టి ఏం జరిగిందో మనం చూద్దాం. చదువుకుందాం. 1వ వచనం నుండి 11వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఇక్కడ చూడండి, వాక్య భాగంలో ఇద్దరు ఏకమయ్యారు. ఎవరు? అననీయ, సప్పీరా. ఏకమై ఏం అమ్మారు? పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. చాలు. అననీయ పొలం అమ్మాడు కదా, ఆ పొలంలో అమ్మినప్పుడు వచ్చినటువంటి ఆ ధనము, ఆ డబ్బు, ఆ సొమ్ము కొంత భార్యకు తెలిసే, భార్య యొక్క ప్రమేయంతో, భార్య కూడా తెలుసు అంత ఆ విషయం, కొంత దాచుకున్నాడు, కొంత అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు పేతురు అడిగాడు, ఈ పొలంని ఇంతకే అమ్మావా అంటే ఏమన్నాడు? అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? చాలు. ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? పొలం అమ్మాడు. పొలం అమ్మి రహస్యంగా అమ్మాడు. ఆ డబ్బు తీసుకొచ్చి పేతురు దగ్గరికి కొంత దాచుకున్నాడు, కొంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. పేతురు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు దాచుకున్నావు అన్నాడు. ఎందుకు నువ్వు దాచుకున్నావు? పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? సంఘం ఎదుట, సంఘము, పేతురు వారందరూ కూడా నన్ను ప్రశంసించాలి, భక్తిపడునని, ఔదార్యం ఉందని ఆ మోటివ్తో వచ్చి చెప్తున్నాడు. ఇచ్చాడు. ఆ ఉద్దేశంతో ఆ సొమ్ము తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ తను చేసిన పని ఏంటి? దాచుకున్నాడు. ఇక్కడ పేతురు అననీయను చంపలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అననీయని శిక్షించాడు. ఇంతకే అమ్మావా అంటే అవును అన్నాడు. అబద్ధం ఆడాడు. అబద్ధం వలన ఏం చేశాడు? అక్కడికే అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, చనిపోయాడు. ఒకవేళ పేతురు తెలిసిందని గుండె పగిలిందో, ఇటు తెలిసి అని గుండె పగిలింది, పేతురు చేసేట తెలిసిందని. పేతురుకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని శిక్షించాడు. ఎత్తకపోయి ఏం చేశారు? యవనస్తులు ఉన్నారంట, అక్కడ రెడీగా ఉన్నారంట. యవనస్తులు రెడీగా ఉండి పాతిపెట్టడం వెంటనే చేతుల మీద వేసుకున్నారంట. తీసుకెళ్ళలేదు యవనస్తులు. పాతిపెట్టి రెడీగా వాకిటి దగ్గర ఉన్నారంట. ఈ సంగతి అంతా సపీరాకు తెలియదు. నా భర్త ఇటు అబద్ధం వాడింటే చనిపోయాడు, పోయి పాతి పెట్టారు, అయిపోయింది అంతా అంటే పిలవరంటే పిలవలే, తీసుకుపోయి వెంటనే తీసుకుపోయి. ఇంకా ఆవిడ వచ్చింది. ఆమె వచ్చి సప్పీరు వచ్చిన తర్వాత వచ్చిన పిమ్మట పేతురు భక్తుడు అడిగాడు, ఏమ్మా ఇంతకీ అమ్మాడా? ఇదిగో ఇప్పుడే యవనస్తుల యొక్క పాదాలు నీ భర్తను పాతిపెట్టి ఇక్కడికే అక్కడ వాకిటి దగ్గర ఉన్నాయి, ఇంకా నిన్ను కూడా ఎత్తుకుపోతారన్న. వెంటనే పడిపోయి ఆయన చచ్చిపోయింది. వీళ్ళు కూడా ఇంకా రెడీగా ఎత్తుకుపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. రెడీగా మా పైన ఈ పైన ఎత్తుకుపోవడమే అని రెడీగా వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు. ఏమైనా ఎత్తుకుపోయారు? ఎందుకంటే వీరిద్దరూ ఏకీవించి చేశారు. కానీ ఈమెకు తెలిసింటే
నా భర్త అబద్ధం ఆడి చనిపోయాడని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే ఆమె ఏం చేసేది? అయ్యో నాకు వద్దయ్యా నా పని, ఆ బాధ, ఆ పని నాది కాదయ్యా, మా ఆయనే చేసినాడు, మా సారే చేసినాడు, మా సారే చేశాడు. కారణం ఏంటంటే అననీయ సప్పీరాలు అబద్ధం ఆడటం వలన ఆ శిక్ష వారి మీదకి వచ్చిందని. మరి ఎన్నిసార్లు చాలాసార్లు అబద్ధం ఆడుతుంటాం కదా మనం. ఇట్లా అలా కాదు కదా. ఇంటిగ్రిటీ అనేది, యథార్థత అనేది దేవుడు మెచ్చుకుంటాడు. దేవుళ్ళరా, యూదా ఇస్కరియోతు విషయంలో కూడా మనం గమనించినట్లయితే, యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభు దగ్గర ఆయన స్పెండ్ చేశాడు, అద్భుతాలు చేశాడు. అన్నీ చూసి, అన్నీ అనుభవించి, పరలోక సంగతులు విని యేసు ప్రభువును అప్పగించడానికి ఏ విధంగా తీర్మానం చేసుకున్నాడు? దగ్గరే ఉన్నాడు వ్యక్తి, చూశాడు యేసు ప్రభువును, యేసు ప్రభు బోధన చూశాడు, బోధ విన్నాడు, కానీ ప్రభువును అప్పగించాడు. సాతానుడు మనల్ని మోసగిస్తే మనం పతనం అవుతాం. మన మోసంలో పడితే, సాతాను యొక్క ఉచ్చులో పడితే మనం మోసపోతాం. అందుకే ఆత్మీయ జీవితాన్ని లీడ్ చేయడానికి, ఆధ్యాత్మిక జీవితం లీడ్ చేయడానికి చాలా దేవునితో దగ్గరగా ఉండు. మనం చాలా బహు జాగ్రత్తగా మన నోటి మాట, మన జీవితం జాగ్రత్తగా లీడ్ చేయాలి. దేవులరా, నమ్మకత్వంతోనే మన జీవితం దీవించబడుతుంది. నమ్మకంగా, యథార్థంగా ఉండాలి. ఏ ఆకర్షణలు వద్దు. దేవుని బిడ్డలారా, అబద్ధం అనేది మన జీవితంలో వేలకూడదు. యూదా ఇస్కరియోతు ప్రభువును అప్పగించాడు. ప్రభువుకు తెలుసు. ఆయన వారి 12 మంది శిష్యులకు హెచ్చరిక చేశాడు, ఇదిగో మీ 12 మందిలో ఒక్కరని అప్పగించబోతున్నాడని. యూదా ఇస్కరియోతు అంతా విని, అంతా చూసి ఎక్కడ మోసపోయాడు? డబ్బుల కోసం మోసపోయాడు. అంతే. ఆయన అప్పగిస్తే నాకేమి ఇస్తారన్నాడు. అంతే. ఆయన అప్పగిస్తే యేసు ప్రభువుని తీసుకో అప్పగిస్తా, నాకు తెలుసు. ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటుంటాడు, ఆ గదిలో ప్రార్థన చేసుకుంటాడు. ఆయనకేం తెలియదు. ప్రార్థన చేసుకుంటాడు గదిలో. యేసు ప్రభు గదిలో ప్రార్థన చేసుకోలేదులే, గెస్తమనే తోటలో ప్రార్థన చేసుకోండి. నేను అప్పగిస్తాను అన్నాడు. అప్పగించి నీకు ఎంత కావాలా అని అడిగాడు. చదవండి దేవుడరా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా, 12 మందిలో ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమిత్తురు అని వారిని అడిగెను. ఈ యేసు ప్రభువుని అప్పగిస్తే ఏమొస్తుంది ఆయనకు? యేసు ప్రభువుని అప్పగిస్తా నాకేమి ఇస్తారని అడుగుతున్నాడు. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. 30 దినాలు ఇచ్చారు యేసు ప్రభువుని అప్పగించడానికి. 30 దినాలు తీసుకున్నాడు. ఏం ఆశించాడు? వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. అప్పగించుటకు తగిన సమయం కనిపెడుతున్నాడు. కపటరు సాతానుడు హృదయంలో ప్రవేశించిన తర్వాత ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఏ పనికి మనం పాల్పడుతున్నామో, ఏ అపవిత్రమైన పనికి పాల్పడుతున్నామో మనకు అర్థం కాదు. సాతానుడు హృదయంలో ప్రవేశిస్తే, సాతానుడు హృదయం నిండితే, స్వార్థంతో ఉంటే, ఆయన అప్పగిస్తే నాకేమి ఇస్తారంటే ప్రధాన యాజకులు ఇచ్చారు. 30 ఎండిన నాణేలు తూచి ఇచ్చారు. అయితే సమయం కోసం కనిపెడుతున్నాడు. ఎప్పుడు సమయం? మంచి పని చేయడానికి సమయం కనిపెట్టాలనా, కీడు చేయడానికి సమయం కనిపెట్టాలనా? చేతనైతే మంచి పని చేయి. నీలో సత్తా ఉంటే మంచి పని చేసి దేవనామాన్ని ఘనపరచు. అది నీకు హితమవుతుంది, నీకు మంచిగా ఉంటుంది. చేతనైతే మంచి పని చేయి. సంఘం కొరకు, ఆత్మల కొరకు ప్రయాసపడు. దేవుడు నీకు మేలు జరిగిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మోసాన్ని, ఈ కపటాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ గారు, ఈ కపటాన్ని, ఈ మోసపు హృదయాన్ని, ఈ కపట హృదయాన్ని మనం ఎట్లా దీన్ని జయిస్తాం? ఎలా జయించగలుగుతాం? మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడి దాన్ని గుర్తించి మనం ఒప్పుకుంటే దాని మీద జయం ఉంటుంది. ఏంటి ప్రభా, నా హృదయంలో ఎలా కలుగుతుంది? ఈ కపట హృదయం, ఈ దుష్ట హృదయం, మోసకరమైన హృదయం నాలో ఉండకూడదు.
అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఆ కపట హృదయాన్ని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కన్ఫెస్, ఒప్పుకోవాలి. దేవా, నా హృదయం ఎలా ఉందని. చాలు. 1 యోహాను 1:9 చదువుదాం. రిపెంట్ అండ్ కన్ఫెస్, పశ్చాత్తాపడాలి, దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఆ యొక్క మోసం అనేటువంటి పవర్ నుండి విడుదల పొందుతాం. మనము పాపములను మనం ఒప్పుకొని మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎందుకంటే మన యొక్క ఆ డిసిట్ అనేదాన్ని ఏం చేయాలంటే అదేంటారా, సో అడ్మిట్ చేయాల. అడ్మిట్ డిసిట్ క్విక్లీ. అంతేనే దాన్ని అడ్మిట్ చేయాల. ప్రభా, ఇది ఉంది నా హృదయంలో, ఇది మంచిది కాదు నాయన అని. ఎప్పుడైతే మనం యొక్క మోసకరమైన అడ్మిట్ చేస్తామో దానికి ఉన్నటువంటి ఆ పవర్ బ్రేక్ అయిపోతుంది. ఆ కపట హృదయం నుండి మనం విడుదల పొందుతాం. అదే మార్గం. ఏంటి, నేను ఒక దేవుని బిడ్డను, దీనికి నేను పాల్పడతానా? ఇలాంటిది నా హృదయం. నో. అవసరమైతే నష్టపోయినా సరే యథార్థంగా జీవిస్తా, కోల్పోయినా సరే నేను దేవుని కొరకు జీవిస్తా. ఇది నాకు అవసరం లేదు అన్నంతగా ఉండాలి. రెండోదిగా దేవుడారా, దాని స్థానంలో రీప్లేస్ లైస్, అబద్ధాలను తీసివేసి దాని స్థానంలో ట్రూత్ ఉంచాలి. అబద్ధాలు తీసివేసి దాని స్థానంలో ఏముంచాలి? ట్రూత్. అంటే సత్యము. చూడండి, యోహాను సువార్త 8:32. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేయదు. వాక్కు నీకు ఇచ్చాడు దేవుడు, వాక్యాన్ని. సత్యములో నడవటానికి నువ్వు సత్యంలో నడిస్తే ఆయన నిన్ను సర్వ సత్యములోకి నడిపిస్తాడు, స్వతంత్రునిగా చేస్తాడు. సత్యం నిలుంటే స్వతంత్రత నీకు ఉంటుంది. ఇంకా కలవరం ఎందుకు? నీకు కలవరం ఎందుకు? యేసయ్య నీతో ఉన్నాడు. నీతో ఉండాలంటే నీ హృదయము, నీ మాటలు, నీ పరిస్థితి ఎలా ఉండో ఆలోచించుకో. నాకొద్దు యేసయ్య, జీవితకాలం అంతా ఇట్లే నేను గుడితనంగా పోతానంటే నీ ఇష్టం. దేవుడు మనుషులను వాడుకొని, దైవజనులు వాడుకొని నీకు అవకాశాలు ఇస్తాడు. మారతామేమో అని డైరెక్ట్గా వచ్చి ప్రేమ చూపించాడు దేవుడు. తన దాసుల ద్వారా ప్రేమ చూపిస్తాడు, తన దాసుల ద్వారా హెచ్చరిస్తాడు. అవకాశం వచ్చింది. సంఘాన్ని ప్రేమించి దేవునితో నడిచే దైవజనుల నుండి దూరం అయిపోతే నీ నష్టాన్ని నీవే నీ చేతులు పెట్టుకుంటున్నావు. ఎటు పోతుందో నీ మార్గం నీవు ఆలోచించు. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, నీ కొరకు నమ్మకస్తులుగా మేము జీవించే కృపను గురించి నాయన, ఆ మోసకరమైనటువంటి నాయన ఆ కపట హృదయం మాలో నాలో లేకుండా ప్రభువా నా తండ్రి, నీకు యథార్థంగా జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్.